ఏపీ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న వారిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఈరోజు ఉదయం వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్నట్టు వైసీపీ ఆరోపిస్తూ ఉన్నది. ఈరోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో ఉన్న వెంకటరెడ్డి నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు ఎలాంటి లీగల్ నోటీసులు ఇవ్వకుండానే ఆయన ఫ్యామిలీని భయభ్రాంతులకు గురిచేసి ఫోన్లను లాక్కొని వారిని భయపెట్టి మరి ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్టు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే వెంకటరెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో ఫ్యామిలీని భయపెట్టడం ఎందుకు, ఎలాగో నోటీసులు ఇచ్చి సవ్యంగా అరెస్టు చేస్తే సరిపోతుందిగా అన్నట్టు వైసీపీ శ్రేణులు ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. ఇక కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు బస్సు ప్రమాదంలో చాలామంది మరణించారు. ఆ అగ్నికి ఆహుతైన వారంతా కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగిందన్నట్టు ఈ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఏపీలో లిక్కర్ షాపు అలాగే బెల్ట్ షాపులు అర్ధరాత్రి వరకు పర్మిషన్లు ఇవ్వడం ద్వారానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఇదే కేసులో మరొక అధికార ప్రతినిధి శ్యామలను సైతం డిఎస్పీ కార్యాలయంలో కర్నూలు డిఎస్పీ కార్యాలయంలో విచారించారు. ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. అయితే ఆమె స్టేట్మెంట్ తప్పుడుగా వచ్చింది. ఎందుకంటే వైసీపీ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ని తాను చదివాను తప్ప తనకి ఎలాంటి సంబంధం లేదన్నట్టు కొన్ని వార్తా పత్రికలు రాశాయి. దానిపైన కూడా తాను ఫైర్ అయింది. నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు, తన పార్టీ అధికార ప్రతినిధిగా తాను ప్రశ్నించడం తప్ప అన్నట్టు తాను చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఇలా ఎందుకు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం కావాలనే ఇలాంటి ఒక తప్పుడు వార్తలను వడ్డిస్తున్నారు అని చెప్పేసి ఆమె ఆరోపించారు. అదే కేసులో ఇప్పుడు కారుమూరు వెంకటరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇక వైసీపీ పార్టీకి సానుభూతి పరులను అలాగే వైసీపీ పార్టీకి పనిచేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఇక వైసీపీ పార్టీకి మద్దతుగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారిని అరెస్ట్ చేయడము, ఇప్పటికే 100 మంది యాక్టివిస్టులను అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇలా కక్షపూరిత చర్యలకు పాల్పడకూడదు, ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలి తప్ప ఇలాంటి పార్టీలకు పనిచేస్తున్న వ్యక్తులపైన, పార్టీలకు పనిచేస్తున్న అధికార ప్రతినిధులపైన ఇలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తూ కక్షను తీర్చుకోవడం ఏంటి, ఇది సమంజసమే అన్నట్టు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపిస్తూ ఉన్నారు. చూడాలి మరి దీనిపై అటు వైసీపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అలాగే కూటమి ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది అనేది చూడాలి.